ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. ఆర్థిక కష్టాలు ఉన్న అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా 100 రోజుల పాలన. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. అమరాపురం మండలం తమ్మిడిపల్లి పంచాయతీ నాగవనపల్లి మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మడకశిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పస్వామి. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మరియు ఉద్యోగస్తులకి జీతాలు అందుతున్నాయి. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు హామీలో భాగంగా అమరాపురం మండలంలో వక్క మార్కెట్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేయడం జరిగింది. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, చింతా మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శ్రీ సత్యసాయి నుంచి పెనుగొండ, మడకశిర, గుడిబండ, అమరాపురం మీదుగా హిరియూరుకు నేషనల్ హైవే మంజూరు చేయడం జరిగింది. ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుతున్నటువంటి తరుణంలో మడకశిర నియోజకవర్గంలో చివరి రోజున మీ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ అనేక సమస్యల్ని మా ముందు ఉంచడం జరిగింది. వాల్టా చట్టం ఎత్తేయాలని మొన్ననే కలెక్టర్ గారితో ఎంపీ గారు తిప్పేశామన్న నేను మాట్లాడడం జరిగింది. సీసీ రోడ్లకి 4 పంచాయతీలకి సంబంధించి 4 గ్రామాలకు సంబంధించి ఆల్రెడీ 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఫస్ట్ విడతలో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో సీసీ రోడ్లు వేసినారా మీ పల్లెల్లో? 1 కిలోమీటర్ అయినా మేము వీటికి వచ్చేటప్పటికే 50 లక్షలు శాంక్షన్ చేసినాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ 4 గ్రామాల్లో సీసీ రోడ్లు అవసరం లేకుండా అన్ని సీసీ రోడ్లు వేస్తామని సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నాం. వచ్చే ఎలక్షన్లో 3, 4, 5 ఓట్లు మెజారిటీ ఇవ్వకుండా ఎక్కువ మెజారిటీని ఇవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా 6 మెజారిటీనే ఇచ్చింది, 3 ఈసారి 3 అవన్నీ చెప్ప మెజారిటీ ఇస్తారు. మీరు ఎన్ని 700 ఓట్లు ఉండేది కాబట్టి 700 మనకే వేయాల తల్లి. 5 సంవత్సరాలు ఇల్లు వచ్చినాయా? సీసీ రోడ్లు వచ్చినాయా? నీటి సమస్య క్లియర్ అయిందా? ఒక్క మార్కెట్ వచ్చిందా? 100 రోజుల్లోనే ఒక్క మార్కెట్కి భూమి పూజ చేసే పరిస్థితి తీసుకొచ్చినామా? గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. బడ్జెట్ సమావేశాలు అయిపోతానే భూమి పూజ చేస్తాం, ఖచ్చితంగా ఒక్క మార్కెట్ని ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ గారు మేము అందరం భూమి కూడా చూడడం జరిగింది. మొన్న ఎవరో సోదరుడు చెప్పినట్టు సాక్షి వాడు రాసినాడు, ఒక్క మార్కెట్ రాక ఒక్క రైతులు ఇబ్బంది పడతానంట. 100 రోజుల్లో ఒక్క రైతులు ఇబ్బంది పడతానరా? 5 సంవత్సరాలు గడ్డి బీకినారా ఒక్క తోటలో? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కదా, మీ ఎమ్మెల్యేనే కదా 5 సంవత్సరాలు ఉండింది. ఒక్క రైతులు లేరా 5 సంవత్సరాల్లో? ఏమ్మా ఒక్క రైతులు లేరా 5 సంవత్సరాల్లో? ఉన్నారు కదా. మరి 100 రోజుల్లోనే ఒక్క మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను తిప్పేశామని అడిగితే ఒక్క మార్కెట్ తో పాటు ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అమరాపురం మండల కేంద్రం పరిధిలో భూమిని కూడా చూడడం జరిగింది. బడ్జెట్ సమావేశాలు అయిపోతే బడ్జెట్ ని పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఒక్క మార్కెట్ ని ఏర్పాటు చేస్తాం. 1 సంవత్సరం లోపే ఒక్క మార్కెట్ ని ఏర్పాటు చేస్తాను కూడా ఈ ಸಂದರ್ಭಂగా మీకు మాట ಇಸ್ತಾಂ. 5 ವರ್ಷ ನಿಮ್ಮ ಯೋಗಕ್ಕೆ ನಾವು ಮಾಡಿದ ಎಲ್ಲಿವರೆಗೂ ಅಲ್ಲೇ ಕೆಲಸ. ಒಂದು ತಟ್ಟಿ ಮಣ್ಣು ಎತ್ತಿ ಹಾಕ್ಲಿಲ್ಲ, ಒಂದು ಬಾಟ್ಲಿ ಸಿಮೆಂಟ್ ಹಾಕ್ಲಿಲ್ಲ. 5 ವರ್ಷ ನೀವು ಯೋಗ ಕಟ್ ಮಾತಾಡ್ತೀರಿ. ನಾನು ಸೀಮೆ ಜಾಲಿ ಗಿಡ ಬೆಳೆದ ತಗ್ಸಕ್ಕಾಗಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವೆಲ್ಲ ಶಾಶ್ವತವಾದ ಕೆಲಸ ಮಾಡಿ, ಬರೀ ಪೆನ್ಷನ್ ಕೊಡೋದು, ಮನೆ ಕೊಡೋದು, ಇಲ್ಲ CC ರೋಡ್ ಹಾಕೋದು ಒಂದೇ ಅಲ್ಲ ಶಾಶ್ವತವಾದ ಕೆಲಸ. ಕೆರೆಗಳಿಗೆ ನೀರು ತರೋದು, ಫ್ಯಾಕ್ಟ್ರಿಗಳು ತಂದು ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಉದ್ಯೋಗ ಕೊಡಿಸೋದು, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಹೈವೇ ರೋಡ್ಗಳು ಮಾಡಿದ್ರೆ ಶಾಶ್ವತವಾದ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ, ಪ್ರಾಂತ ಅಭಿವೃದ್ಧಿ ಆಗೋದಕ್ಕೋಸ್ಕರ ಅಂತ ಒಂದು ವಿಷಯಗಳಿಗೆ ಬುನಾದಿ ಹಾಕಿದ್ದೀವಿ ಈ 3 ತಿಂಗಳಲ್ಲಿ.
ಅವೆಲ್ಲ ಕೆಲಸ ಕಾರ್ಯ ನಡೀತಾ ಇದಾವೆ, ಮೊದಲಾಗಿದ್ದಾವೆ. ಬಹಳಷ್ಟು ಜನ ಸಿ ಸಿ ರೋಡ್ ಕೇಳಿದ್ರು. ಈಗಾಗಲೇ ನಮ್ಮ MLA ಅವ್ರು ಹೇಳಿದ್ರು 50 ಲಕ್ಷ ಬಂದೈತೆ ಅಂತೇಳಿ. 50 ಅಲ್ಲ, ಬರ 5 ವರ್ಷದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಗ್ರಾಮದಲ್ಲಿ ಕೂಡ ಜನ ಯಾರು ಮಣ್ಣಿನ ರೋಡ್ನಲ್ಲಿ ಅಡ್ಡಾಡಲೇಬಾರ್ದು. ಉದ್ರಾಸದಿಂದ ಕಾರಿಕೆರೆ ಸಿ ಸಿ ರೋಡ್ ಬಿಟ್ಟು ತಾರ್ ರೋಡ್ನಲ್ಲಿ ಬರ್ಬೇಕು. ಆ ವಿಧ ಮಾಡ್ಬೇಕನ್ನೋದೇ ನಮ್ಮ ಉದ್ದೇಶ. ಬೇಕಾ ಬೇಡ ಆ ಥರ ಮಾಡಬೇಕು. ಅಂದರೆ ಅಭಿವೃದ್ಧಿ ಅನ್ನೋದು ಜನಗಳಿಗೆ ನೀವು ನಮಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟ ಮಾಡ್ಬೇಕದು. ಅಧಿಕಾರ ಶಾಶ್ವತವಲ್ಲ ಯಾರಿಗೂ. ಎಂತೆಂಥವ್ರು ಹೋದ್ರು ಆಗಲಿ, ನಾವಿದ್ದಾಗ ಜನಗಳಿಗೆ ಎಷ್ಟು ಸೌಕರ್ಯ ಮಾಡಿದ್ವಿ, ಎಷ್ಟು ಸೇವೆ ಮಾಡಿದ್ವಿ, ಎಷ್ಟು ಅನುಕೂಲ ಮಾಡಿದ್ದೀವಿ ಅನ್ನೋದು ಭಾಳ ಮುಖ್ಯ. ಇಂಥ ಒಳ್ಳೆ ಯಂಗ್ ಅಂಡ್ ಎನರ್ಜೆಟಿಕ್ ಒಳ್ಳೆ ಕುದುರೆ ಸಿಗ್ತದೆ ನಮ್ಮ MLA. ಕುದುರೆ ಹೆಂಗೆ ಓಡ್ತದೆ ಹಂಗೆ